హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు దుబాయ్లో వెజిటేబుల్స్ కాస్ట్ ఎంత ఉంటాయో చూపిస్తానమాట. సో ఇక్కడ ఏంటంటే అన్నీ సూపర్ మార్కెట్సే ఉంటాయి. చిన్న చిన్న షాపులు మన ఇండియాలో ఉన్నట్టు అలాగే ఉండవు అనమాట. రోడ్ సైడ్ అమ్మడు అలాగే అమ్మరు. సో అన్ని సూపర్ మార్కెట్సే ఉంటాయి. సో బాగుంటాయి, వెజిటేబుల్స్ కూడా నీట్గా ఉంటాయి, బాగా అరేంజ్ చేస్తారనమాట. చూపిస్తాను నాకు వీలుంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు. సో ఎక్కువ నేను బేబీ వెళ్తామన్నమాట. సో చూపిస్తాను మీకు ఎంత కాస్ట్ ఉంటాయో. ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్స్ ఆఫర్స్ వీక్లో 3 days 2 days అలా ఆఫర్స్ అయితే పెడతారు. కొన్ని సూపర్ మార్కెట్స్ కొన్ని ఏమో పెట్టరు. సో ఏమైనా ఫెస్టివల్స్కి అలా పెడతారనమాట కొన్ని ఆఫర్స్ అయితే. సో కొన్ని సూపర్ మార్కెట్స్ వీక్లో 2 days 3 days పెడతారు. అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే పెడతారు కొన్ని సూపర్ మార్కెట్స్ వాళ్ళు థర్స్డే ఫ్రైడే ఓన్లీ పెడతారు అనమాట. సో ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తాయి అంటే, సో ఏమైనా యాప్లు ఉంటాయి. సో యాప్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే మన బిల్డింగ్ కింద మెయిన్ గేట్ ఉంటుంది కదా. సో అక్కడైతే ఇలాంటి పాంప్లెట్స్ వేసి వెళ్తారనమాట. సో పాంప్లెట్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో నేనేం తెచ్చుకుంటానో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఎంత కాస్ట్ ఉంటాయో చెప్తాను అనమాట. సో ఇప్పుడు పాంప్లెట్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇస్తారనమాట పాంప్లెట్ అయితే. సో ఇలా పాంప్లెట్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ కాస్ట్ అన్నీ వేస్తారన్నమాట. టమాటోస్ 2 dirhams, ఆనియన్స్, ఇలాగా మ్యాంగో ఇలా అన్నీ వేస్తారనమాట, బనానా. సో ఇలా అన్నీ అయితే ఉంటాయన్నమాట పాంప్లెట్స్లో. ఏమి ఆఫర్స్ ఉంటాయో అవి ఉంటాయన్నమాట పాంప్లెట్స్లో అయితే. సో ఏమేమి ఆఫర్స్ పెట్టారో అని చెప్పేసి సో ఇలా పాంప్లెట్స్ అయితే వేస్తారన్నమాట. ఇలా ఏమైనా కిచెన్కి సంబంధించి ఏమైనా స్లిప్పర్స్ అలా అయితే ఇలా అయితే, ఇంకా నాన్ వెజ్ అలాగా అన్నీ ఇలా వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ, ఇంకా ఇలా అయితే ఫ్రూట్స్ ఇలా అయితే పాంప్లెట్స్లో అయితే వేస్తారనమాట. సో ఇప్పుడు ఇంకా నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను, చూపిస్తాను మీకు వీలైతే మార్కెట్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి. సో నేనైతే మా దగ్గరలో ఉన్న ఒక మార్కెట్లో ఆఫర్స్ అయితే పెట్టారు. సో నేనైతే ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో నేనంటే ఏ సూపర్ మార్కెట్లో తక్కువ కాస్ట్ ఉందో ఆ సూపర్ మార్కెట్కే వెళ్తాను అనమాట, చూసి. సో చూపిస్తాను. ఇప్పుడు మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి ఆఫర్స్ అయితే పెట్టారనమాట. సో ఒక 4 days 5 days అలాగా. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. సో మీకు సూపర్ మార్కెట్స్ కూడా చూపిస్తాను వీలైతే. సో లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత మా వెజిటేబుల్స్ అని ఎంత కాస్ట్ ఉన్నాయో చూపిస్తాను అనమాట. చూడండి. సో ఇక్కడ రూపీస్ వచ్చేసి 1.9 dirham పడింది. సో అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 26 రూపీస్ అనమాట. 400 grams వచ్చేసి 26 రూపీస్ మన ఇండియన్స్ రూపీస్లో క్యాబేజ్ వచ్చేసి. సో 2 యాపిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. 2 యాపిల్స్ వచ్చేసి 250 grams వచ్చేసి ఇక్కడ 300 dirhams పడింది. సో అదే ఇండియన్ రూపీస్లో అయితే 78 రూపీస్ పడింది అనమాట. ఇండియన్స్ రూపీస్లో 78 రూపీస్ 250 grams యాపిల్స్ వచ్చేసాయి. సో కాన్ తీసుకున్నాను. సో 1 కాన్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా కాస్ట్ కాన్ అయితే. ఇండియాలో ఎంత ఉంటుందో తెలియదు కానీ నాకు. సో ఇండియాలో ఎంత ఉంటుందో కామెంట్ చేయండి కాన్. సో ఇక్కడైతే 445 grams ఉందన్నమాట ఇది. సో కేజీ లెక్కన ఇస్తారనమాట. సో 400 grams 4 dirhams పడింది అనమాట. అదే మన ఇండియన్ రూపీస్లో 104 రూపీస్ అనమాట. 104 రూపాయలు మన ఇండియన్స్ రూపీస్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిర్చి చాలా కాస్ట్ ఎక్కువ, చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. సో మిర్చి వచ్చేసి నేను 130 grams తీసుకున్నాను. సో నాకు వచ్చేసి 1.95 dirhams పడింది. సో అంటే ఇండియన్ రూపీస్లో 52 రూపీస్ అనమాట ఇండియన్ రూపీస్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకా క్యారెట్ వచ్చేసి నేను 630 grams తీసుకున్నాను. సో ఇక్కడ రూపీస్ వచ్చేసి 2.5 dirhams పడింది. సో ఇండియన్స్ రూపీస్లో వచ్చేసి 78 రూపీస్ అనమాట 630 grams. నెక్స్ట్ ఇంకా ఇవి లెమన్స్ అనమాట, గ్రీన్ లెమన్. సో 400 grams 1.8 dirhams పడింది. సో ఇండియన్ రూపీస్లో అయితే 45 రూపీస్. ఈ గ్రీన్ లెమన్స్ కాస్ట్ తక్కువగానే ఉంటాయి. చిట్టి లెమన్స్ ఉంటాయి కదా, ఏది కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి ఆరెంజెస్ అనమాట, ఆరెంజెస్. సో ఆరెంజెస్ వచ్చేసి 6
620 గ్రామ్స్. సో ఇవి వచ్చేసి 3.72 dirhams పడింది. సో మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 75 dirhams అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ఉంటాయి కదా, చిక్కులు కాకుండా ఇవి వేరే బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ అంటారట. సో ఇవి వచ్చేసి 340 గ్రామ్స్. 340 గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ రూపీస్ వచ్చేసి 2.38 dirhams పడింది. సో మన ఇండియన్ రూపీస్లో అయితే 635 రూపీస్ అనమాట 340 గ్రామ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట. సో ఆనియన్స్ కొన్నే తీసుకున్నాను, అక్కడ మంచిగా లేవు. నేను నైట్ టైం వెళ్ళాను అనమాట. సో మార్నింగ్ వెళ్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, నైట్ అందరూ తీసుకుంటారు కదా, సో కొంచెం బాగాలేవు. సో అందుకని కొన్ని తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 340 గ్రామ్స్ అనమాట. 340 గ్రామ్స్ వచ్చేసి 1 dirham పడింది, అటు ఇటు 94 అలా పడింది. సో అంటే ఇండియన్ రూపీస్లో 22 రూపీస్ 340 గ్రామ్స్ వచ్చేసి. అండ్ బెండకాయ కూడా చాలా అంటే చాలా కాస్ట్ తక్కువ. ఒక్కోసారి కాస్ట్ ఎక్కువ, ఒక్కోసారి కాస్ట్ తక్కువగా ఉంటుంది, కానీ ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది అనమాట బెండకాయ వచ్చేసి. సో ఈ బెండకాయ వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నాను. 150 గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ రూపీస్ వచ్చి 2.25 dirhams పడింది. సో అటు ఇటు 55 రూపీస్ అలా పడింది అనమాట. మన ఇండియన్ రూపీస్ వచ్చేసి 150 గ్రామ్స్ 55 రూపీస్ అనమాట. సో ఇవి వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. సో క్యాప్సికమ్ వచ్చేసి నేను 310 గ్రామ్స్ తీసుకున్నాను. సో 310 గ్రామ్స్ వచ్చేసి 310 గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ రూపీస్ 1.24 dirhams అనమాట. సో 1.24 dirhams అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 30 రూపీస్. 310 గ్రామ్స్ ఇండియన్ రూపీస్ వచ్చేసి 30 dirhams పడింది. క్యాప్సికమ్ 2 క్యాప్సికమ్ వచ్చాయి. సో ఎక్కువ నేను ఏంటంటే ఫ్రై చేయను, ఎక్కువ కర్రీస్ చేస్తాను అనమాట. సో ఎక్కువ కర్రీసే చేస్తున్నాను ఈ మధ్య అయితే, ఫ్రై చేయడం మానేసాను అనమాట. సో ఎక్కువ ఫ్రై తినకూడదని చెప్పేసి ఎక్కువ కర్రీయే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మా బేబీ వస్తుంది చూడండి. ఇవి మిల్క్ వచ్చేసి 2 లీటర్స్ అనమాట. సో 2 లీటర్స్ ఇవి కౌ మిల్క్ అనమాట. సో మన కల్లి ఉండే మిల్క్ అయితే ఉండవు ఇక్కడ. 2 లీటర్స్ ఎందుకు తీసుకున్నానంటే ఓట్స్ అలా ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి, ఓట్స్లోకి అలా యూజ్ చేస్తాను కాబట్టి 2 లీటర్స్ అయితే తీసుకున్నాను. 3 days అలా అవుతుంది అనమాట. 2 లీటర్స్ వచ్చేసి ఎంత పడ్డాయి అంటే 312 రూపీస్ పడ్డాయి అనమాట. సో అంటే 312 రూపాయలు పడ్డాయి మన ఇండియన్ రూపీస్ వచ్చేసి. ఇక్కడ రూపీస్ వచ్చేసి దాదాపు 12.75 dirhams పడింది. సో మన ఇండియన్ రూపీస్ వచ్చేసి ఇవి వచ్చేసి 312 రూపాయలు అనమాట. సో మన ఇండియన్ రూపీస్. సో ఇవి వచ్చేసి ఆయిల్ అనమాట. సో సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత పడిందంటే ఇక్కడ రూపీస్ వచ్చేసి 1.5 లీటర్ 1.5 లీటర్ ఉంటుంది. ఇది 14.5 dirhams పడింది. సో మన ఇండియన్ రూపీస్లో అయితే 375 రూపీస్ అనమాట. సో 1.5 లీటర్స్ వచ్చేసి సన్ఫ్లవర్ 375 రూపీస్ అనమాట. 375 రూపీస్. యాక్చువల్గా ఈ ఆయిల్ నాకు నేను ఫ్రైలు ఎక్కువ బోండాలు అలాంటివి ఏం చేయట్లేదు, మానుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి దాదాపు నాకు 1 month 1.5 month అంతా అలా వస్తుంది అనమాట ఈ ఆయిల్ వచ్చేసి. సో నెక్స్ట్ ఇంకా సోయా చంక్స్ తీసుకున్నాను. సోయా చంక్స్ వచ్చేసి ఇది 3.50 పడింది. ఎస్ 3.50 పడింది. ఇవి వచ్చేసి 3.50 పడింది ఇక్కడ dirhams వచ్చేసి. సో మన ఇండియన్ రూపీస్ అయితే 78 రూపీస్ అనమాట. సో ఇవన్నీ నాకు ఇది కూడా కొన్నాను మా బేబీది, 78 కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఇవి వచ్చేసి నాకు దాదాపు 1 week అలా వస్తాయి అనమాట. సో యాక్చువల్గా ఆయిల్ ఎవ్రీ డే ఏం కొనం కదా, ఎవ్రీ వీక్ ఏం కొనం కదా. సో అండ్ ఇవి కూడా ఎవ్రీ వీక్ ఏం కొనము. సో వెల్లుల్లి కూడా ఎవ్రీ వీక్ అలా ఏం కొనం కదా. సో దాదాపు నాకు ఇవి 1 week అలా వస్తాయి. సో ఇంకా లీఫ్ వెజిటేబుల్స్ అయితే తీసుకోలేదన్నమాట. సో అక్కడ నేను నైట్ వెళ్ళాను కాబట్టి నైట్ వెళ్తే అంత ఫ్రెష్గా ఉండవు ఆకుకూరలు వచ్చేసి. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట.
సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు. 2 డేస్ తర్వాత వెళ్తాను అనమాట ఆకుకూరల కోసం. సో ఇవైతే ఇంత అయినాయి. మొత్తం వచ్చేసి ఇక్కడ రూపీస్ అయితే 77 dirhams పడింది. సో 77 dirhams అంటే దాదాపు 2K అయ్యాయి అనమాట. ఇది మొత్తం 2K 2000. సో అదే మన ఇండియాలో అయితే 2000 ఒక 1 monthకి వస్తాయేమో నాకు తెలిసి. మొత్తం 2000 అయ్యాయి అనమాట. సో ఏం లేవు, దాదాపు 2000 అయ్యాయి. ఇవి కొన్ని ఐటమ్సే 2000 అయ్యాయి. సో దాదాపు ఇక్కడ 1 week వచ్చేసి బాగా ఖర్చు పెట్టుకుంటే మటుకు 1 weekకి 3.5K అలా పడుతుంది అనమాట. సో ఇంకా మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి, సో కొంతమంది బాగా డైట్ తీసుకొని అలా చేస్తారు కదా, మన ఖర్చు మంచి ఫుడ్ అలాగా మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి సో 1 weekకి 3K అలా అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ కాస్ట్ అవి చూపించాను కదా. షాప్ వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను అనమాట మార్కెట్లో అయితే. సో ఎందుకు బేబీ ఉంటుంది కదా, సో అందుకనే ఎక్కువ వీడియోస్ ఏం తీయలేకపోయాను, అసలు తీయలేదు మార్కెట్లో. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను తీయడానికి. సో ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ కాస్ట్, మిల్క్ ఇవి అనమాట. నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మీకు దుబాయ్లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ తప్పకుండా మీరు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అంటే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో కామెంట్ అయితే చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో.